మనం మనశ్శాంతి కోసం, ఆ దేవుడి ఆశీస్సుల కోసం ఆలయానికి వెళ్తూ ఉంటాం. దర్శనం ముగించుకుని ఇంటికి రాగానే సాధారణంగా మనం చేసే మొదటి పని కాళ్ళు చేతులు కడుక్కోవడం. కానీ సనాతన ధర్మం ప్రకారం గుడి నుంచి రాగానే కాళ్ళు కడుక్కోవడం అస్సలు మంచిది కాదని మీకు తెలుసా? అలా చేస్తే మీరు పొందిన పుణ్యం, ఆ సానుకూల శక్తి అంతా పోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అసలు దీని వెనుకున్న రహస్యం ఏంటి? ఆలయం నుంచి వచ్చాక మనం పాటించాల్సిన నియమాలు ఏంటో ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ప్రాచీన గ్రంథాల ప్రకారం ఆలయ ప్రాంగణం అనేది అత్యంత శక్తివంతమైన ప్రాంతం. మనం గుడిలో అడుగుపెట్టినప్పుడు అక్కడ ఉండే దైవిక శక్తి, పాజిటివ్ వైబ్రేషన్స్ మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. దర్శనం తర్వాత ఆ శక్తి మనతో పాటే ఇంటికి వస్తుంది. అయితే ఇంటికి రాగానే మీరు వెంటనే నీటితో కాళ్ళు లేదా చేతులు కడుక్కుంటే ఆ సానుకూల శక్తి నీటితో పాటు కొట్టుకుపోతుందట. ఫలితంగా మీలో కలిగిన ఆత్మీయ శాంతి తగ్గిపోతుంది. అందుకే గుడి నుంచి వచ్చాక కనీసం 15 నుండి 20 నిమిషాల వరకు నీటిని తాకకుండా ఉండడమే మంచిదని మన సాంప్రదాయం చెబుతుంది. కేవలం కాళ్ళు కడుక్కోవడమే కాదు, ఆలయం నుంచి తిరిగి వచ్చాక పాటించాల్సిన మరో 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవేంటంటే, మొదటిది, గుడి నుంచి బయటకు వచ్చిన వెంటనే అనవసరమైన మాటలు, చెడు మాటలు మాట్లాడకండి. మీరు పొందిన ఆ ప్రశాంతతను భంగం చేసుకోకుండా నేరుగా ఇంటికి చేరుకోండి. రెండవది, వీలైతే ఆలయం నుండి కొద్దిగా తీర్థాన్ని లేదా చరణామృతాన్ని అంటే నీటిని ఏదైనా పాత్రలో తీసుకురండి. ఖాళీ పాత్రతో ఇంటికి రాకుండా జాగ్రత్త పడండి. ఇక మూడవది, ఆలయం నుండి తెచ్చిన ఆ పవిత్ర జలాన్ని ఇంటి మూలల్లో చల్లండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి సుఖశాంతులు వెల్లువిరుస్తాయని నమ్మకం. ఓం నమః శివాయ.